అక్రమ నిర్మాణాలతో అందులో నివసించే వారికే కాదు పక్కనున్న వారికి అపాయమే. హైదరాబాద్లోని అంజయ్నగర్ ఘటన ఇదే నిరూపిస్తోంది. తక్కువ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు వాటి పక్కనే ఇప్పటికే నిర్మితమైన అపార్ట్మెంట్లకు గండంగా మారుతున్నాయి. ఇలాంటి వాటిని మరింత నిశితంగా పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్లు హైడ్రా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ప్రమాదం అంచున ఉన్న భవనాలను తొలగిస్తోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించి అగ్గిపెట్టెల్లాంటి మేడలు నిర్మిస్తున్న యజమానులకు వారికి మద్దతుగా నిలుస్తున్న అధికారులను కటకటాల్లోకి పంపేందుకు వెనుకాడడం లేదు. హైదరాబాద్లో ఇలాంటి నిర్మాణాలు, అధికారుల చర్యలపై మా ప్రతినిధి తిరుమలేష్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలు అమాయకుల ప్రాణాలు అయితే బలిగుంటున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యం నిన్న గచ్చిబౌలిలోని అంజయ్నగర్లో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యం. ఏదైతే అక్రమంగా నిర్మించిన 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోయి 2 కార్మికులు అయితే ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి వెనకాల విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇదే అది ఏదైతే అక్కడ ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. ఒకసారి బాహుబలి యంత్రం వచ్చి ఏదైతే అక్కడ పక్కన కూలిపోయిన భవనాన్ని అయితే శిథిలాలు తొలగిస్తున్నారు. ఒకసారి ఉదయం నుంచి కూడా ఇక్కడ శిథిలాలను క్లియర్ చేసిన అధికారులు ఇప్పుడు ఒక పెద్ద డెమాలిషన్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. విజువల్స్ ఒకసారి చూడొచ్చు. బాహుబలి యంత్రం అయితే వచ్చింది. ఉదయం నుంచి కూడా జేసీబీలతోనే వర్క్ చేశారు. అయితే అదంతా కూడా శిథిలాలను క్లియర్ చేశాక ఇప్పుడు ఏదైతే బాహుబలి యంత్రం అయితే రంగంలోకి దిగింది. అయితే నిన్న 7 అంతస్తుల బిల్డింగ్ కూలిపోతున్నాయి. పక్కన ఉన్న జయదర్శిని రెసిడెన్స్ అపార్ట్మెంట్ మీద పడింది. దానివల్ల అపార్ట్మెంట్ వెనుక భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా 4 అంతస్తులు కూడా డ్యామేజ్ అయిపోయింది. సో దీనికి అలాగే దాని పక్కన ఉన్న అక్రమంగా కట్టిన మరొక హాస్టల్ కూడా దెబ్బతిన్నది. అయితే ఇప్పుడు కూలిపోయేంత డేంజర్గా మళ్ళీ ప్రమాదం సంభవిస్తున్న కోణంలోనే ఇప్పుడు అధికారులు అయితే ఈ బాహుబలి యంత్రంతోనైతే ఆ నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఈ చుట్టుపక్కల ఎవరైతే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. సో ఉదయం నుంచి కూడా ఆ శిథిలాలన్నీ తొలగించారు. ప్రస్తుతం మనకు విజువల్స్లో చూడొచ్చు. అదే బాహుబలి యంత్రం. ఆ బాహుబలి యంత్రం సహాయంతోనైతే ఇప్పుడైతే ఈ నిర్మాణాలను అన్నిటిని కూడా కూల్చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు వర్షం వస్తుంది, అయినా కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈ కూల్చివేసే ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా కూడా ఏదైతే సాజిద్ అనే ఒక వ్యక్తి కేవలం చాలా 50 గజాల్లోనే ఒక నాలాను ఆక్రమించి ఈ నిర్మాణం అంతా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అయితే దురదృష్టవశాత్తు అది నిన్న ఏదైతే కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ దుర్ఘటన ఆధారంగా ఈరోజైతే ఇక్కడ చుట్టుపక్కల ఇంకా అక్రమంగా నిర్మించిన వాటిపైన కూడా ఎవరైతే అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కూల్చివేతలు అనేది స్టార్ట్ చేశారు. మొదట ఈ జయ రెసిడెన్సీ ఏదైతే 7 అంతస్తుల భవనం కుప్ప కూలిపోయి స్లాబ్ అంతా కూడా ఆ జయ రెసిడెన్సీ పైన పడ్డది. ఈ క్రమంలో 4 అంతస్తులు కూడా ఇటు పాక్షికంగా దెబ్బతిన్నది. మొదట ఈ జయ రెసిడెన్సీని కూలగొట్టి ఆ తర్వాతకి అది పక్కనున్న మరొక హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూలగొట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఈ బాహుబలి యంత్రాలకు కూల్చివేయడం అనేది కాస్త కష్టంగా మారింది. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా చాలా చిన్న ఏరియా, కనీసం 5 అడుగుల దారి కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులకు కూడా ఏదైతే ఆ బాహుబలి యంత్రాన్ని లోపలికి తీసుకురావడం కానీ అదంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవైపు మళ్ళీ వర్షం కూడా పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇబ్బంది జరుగుతున్నా కూడా ఉదయం నుంచి కూడా ఈ హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఈ కూల్చివేతలు అనేది చేపట్టారు. ఒక చిన్న రాయి తగిలినా కూడా చుట్టుపక్కల ఎవరైతే ఇల్లున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఆ నేపథ్యంలోనే అది దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అందరినీ ఖాళీ చేపించి సేఫ్గా తీసుకుపోయారు. సో నిన్న ఏదైతే ఈ ఘటనకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ కావచ్చు, రంగనాథ్ కావచ్చు, నిన్న ఇక్కడికి స్పాట్కి చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే ఈ నిర్మాణంతో పాటు మరికొన్ని నిర్మాణాలను కూడా ఏదైతే నాలా ఆక్రమించారో వాటన్నిటిని కూడా గుర్తించారు. వాటికి అనుగుణంగానే ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే సాజిద్ ఖాన్ ఉన్నాడో ప్రస్తుతం పోలీస్ అదుపులో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. అతను ఉదయం నుంచి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ సాజిద్ ఖాన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పలు కోణాలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఏవైతే డిమాలిషేషన్ అయితే ఇవైతే కొనసాగిస్తున్నారు. అయితే
ఇలాంటివి ఒకటే కాదు, నగర వ్యాప్తంగా ఇంకా చాలా ఉన్నాయి. వీటి మీద కూడా మేము కఠిన చర్యలు చేపడతామని జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు చెప్తున్నారు. O2 స్టూడియో. ధన్యవాదాలు తిరుమలేష్.